ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వర్షిప్ టీమ్ ఫర్ వండర్ఫుల్ వర్షిప్. నిజంగా ఆయన నామంలోనే మనకి ఆనందము, రక్షణ, అన్నీ జీవితానికి సంబంధించినవన్నీ ఆయన నామంలో ఉన్నాయి కాబట్టి నిజంగా ఎంత స్తుతించినా చాలా తక్కువ అది నిజం చెప్పాలంటే. పాటలు మనం ఎన్ని పాడినా కూడా ఆయన ఘనతని, ఆయన గొప్పతనాన్ని సరిగ్గా చెప్పలేం, మొత్తం చెప్పలేం. సో బట్ ప్రైజ్ గాడ్, దేవుని కృప మన మంది ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ ఇలా కూడుకున్నాం. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం ఈరోజు మళ్ళీ. గత 2 వారాలుగా ఒక సిరీస్ మొదలు పెట్టాము. మీకు తెలుసు, నీకు కలిగి ఉన్న దానిపై కట్టబడి ఉండుము అనే విషయం మీద మాట్లాడుతున్నాము. ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఇది. దేవుడు మనకి ఎన్నో ఇస్తారు, కానీ ఆ ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవడం మాత్రమే కాదు, దానిలో ఎదగడం కూడా, దాన్ని వినియోగించడం కూడా చాలా అవసరం. దేవుడు ఏమి ఇచ్చినా కూడా దానికి ఒక పర్పస్ ఉంటుంది, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. కేవలం మనం మన కోసం మాత్రమే కాదు, దేవుని మహిమార్థమై దేవుని కార్యాలు ముందు జరపడానికి, దేవుని కార్యాలని ముందు సాగించడానికి దేవుడు మనకి చాలా విషయాలు ఇస్తారు. గత 2 వారాలుగా మీరు వినుంటే, దాని గురించి మీరు ఆలోచించుంటే మీకు చాలా విషయాలు అర్థమై ఉంటాయి. కొలోసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 6-7 వచనాలు ఈ విషయాన్ని మళ్ళీ మనకి గుర్తేస్తాయి. కొలోసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 మరియు 7వ వచనము ఇలా రాయబడి ఉన్నది. కావున మీరు ప్రభువైన క్రీస్తు అయిన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకునండి. దేవుని నమ్మడం, దేవుని వెంబడించడం, దేవునితో పాటు ముందుకెళ్ళడం చాలా ముఖ్యము. ఒక విశ్వాసిగా మన ప్రయాణం మొదలు పెట్టడం మాత్రమే కాదు, విశ్వాసిగా ఉంటూ ఆయన యందు ఉండి నడుచుకోండి. రెగ్యులర్గా, కేవలం ఒకరోజు నమ్ముకున్న విషయం కాదు, ఒకసారి నమ్ముకున్న విషయం కాదు, ఒక 10 ఏళ్ల క్రితం నమ్ముకున్నాను, 20 ఏళ్ల క్రితం నమ్ముకున్నాను ముఖ్యం కాదు. ఈరోజు మనం ఆయనతో నడుస్తున్నామా లేదా, ఈరోజు మన జీవితం ఎలాగుంది అనే విషయాన్ని ప్రతిరోజు మనం గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతవరకు 2 భాగాల్లో మీరు చూసుకున్నారు. మీ చేతిలో ఏముందని దేవుడు అడుగుతాడు, దాంతో ప్రారంభించండి. అంటే మనం గమనించాలి దేవుడు మనకి ఏమి ఇచ్చాడనేసి. రెండవది ఏమంటే, ఆ ప్రతిభను, దేవునిచ్చిన ప్రతిభను మనం ఏం చేయాలి, గుణించాలి. మొదటి వారంలో పాస్టర్ చైతన్య గారు మనతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని మనం చూసుకున్నాము. మన చేతులు ఏముంది, దేవుడు మనకేమి ఇచ్చారు, దేవుడు మన చేతులు ఏమి ఇచ్చారో చూసుకుంటూ దాన్ని దేవునికి మళ్ళీ ఇచ్చి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటూ వెళ్ళడం. గత వారం పాస్టర్ యశ్వంత్ గారితో మీరు దేవుడు మాట్లాడినప్పుడు ప్రతిభను గుణించింది. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని మనం గుణించాలి. ఒకవేళ మీరు లాస్ట్ వీక్ కానీ ముందు వీక్ కానీ మిస్ అయ్యి ఉంటే మన యూట్యూబ్లో ఈ సర్మన్స్ ఉంటే దాన్ని మీరు చూడండి. ఈరోజు మళ్ళీ వచ్చే వారం కూడా ఈ సిరీస్లోనే ముందుకెళ్తాము. ఈరోజు కొన్ని విషయాలు చూస్తాము, మళ్ళీ వచ్చే ఆదివారం కొన్ని విషయాలు చూస్తాం. నేను ఉంటాను ఇక్కడ. దాని విషయాలు ఈరోజు ఏం చూసుకుంటామంటే, దాని సర్మన్ టైటిల్ ఏమి ఇచ్చుకున్నామంటే, జ్వాలను జీవంగా ఉంచుకోనండి. దేవుడు దేన్నైతే ఇచ్చాడో దాన్ని జీవంగా ఉంచుకోండి, ఎక్కడో పడేసి ఉంచుకోకూడదు, అది బతికి ఉండాలి. దేవుడు మనకేమి ఇచ్చాడో అది గమనించిన తర్వాత, దేవుడు మనకేమి ఇచ్చాడో దాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత దాన్ని బతికించుకుంటూ ఉండడం. ఇట్ నీడ్స్ టు బి అలైవ్. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు ఈ విషయాన్ని మాట్లాడతాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయము 12 నుంచి 14వ వచనంలో, 2 తిమోతి చాప్టర్ 1 వర్సెస్ 12 to 14, తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడు పౌలు ఇలా రాస్తాడు. మొదటి అధ్యాయంలో 12 నుంచి 14వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదు కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొను. నీకు అప్పగించిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. నీకు అప్పగించిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. దేవుడు మనకి ఇచ్చాడు.
చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వస్తే ఇమ్మని అడుగుతుంటాం. తప్పులేదు అడగడం, ఆయన తండ్రి కాబట్టి మనం అడగడంలో తప్పులేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇచ్చిన దాంతో నువ్వేం చేసుకుంటున్నావు? ఇంతవరకు నువ్వు చాలా అడిగావు, నేను ఇచ్చాను. అడగకుండానే చాలా విషయాలు నీకు ఇచ్చాను. ఆ ఇచ్చిన దాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? దాన్ని నువ్వు పట్టుకుని ఉన్నావా లేదా? దాన్ని సరిగ్గా వినియోగిస్తున్నావు లేదా? దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్సెస్ 1-6. ఒక సంఘం అక్కడ ఉంది, సార్దీస్ అనే సంఘం ఉంది. దానికి ఈ విషయం రాయబడింది. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు లేవని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశము పొందితువో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ సార్దీస్ సంఘం గురించి కూడా కొంచెం కాసేపు దీని గురించి విస్తరంగా చూస్తాము. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు జీవితంలో నువ్వు జీవంగా ఉన్నావని కనబడుతుంది, కానీ నువ్వు యాక్చువల్గా మృతుడు. బయటకు బాగున్నావు కానీ లోపల నువ్వు ఇంకా మృతుడిగా ఉన్నావు. కాబట్టి నీలో చాలా విషయాలు చేయాల్సింది. సో నేను అన్నట్టు గత 2 వారాల్లో ఏం చూసుకున్నాము, మీ చేతిలో ఉన్నదాంతో ప్రారంభించండి. మోషే గురించి మాట్లాడుతూ చెప్పారు కదా, ఎలాగా నీ చేతిలో ఉందని దేవుడు అంటాడు, దాని నుంచి మొదలు పెట్టాలి. తర్వాత ప్రతిభను గుణించండి. ఈ విషయాన్ని గత వారం చూసాము. ఈరోజు మళ్ళీ వచ్చేవారం మనం కొన్ని విషయాలు చూస్తాం. ఏమంటే, దాంతో దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఎలాగ వినియోగించుకుంటున్నాము, లేదా నిజంగా వినియోగించుకుంటున్నామా లేదా, ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఉంది. దేవుడు మనకేమి ఇచ్చాడు? చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది, దేవుడు మనకేమి ఇచ్చాడు? చాలాసార్లు అడిగితే మనం ఏమనుకుంటే ఆశీర్వాదాలు అంటాం. మనకి ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, సమాజంలో ప్రతిష్ఠ ఇచ్చాడు, అవన్నీ అనుకుంటాం. దట్స్ ఆల్ రైట్, తప్పులేదు అలాగ ఆలోచించడం, మొత్తం తప్పు అని నేను చెప్పను. కానీ దానికన్నా మించి దేవుడు చాలా ఇచ్చాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఆరోగ్యం ఉందనుకుంటాం, ఆరోగ్యం ఎల్లకాలం ఉండదు కదా. ఈరోజు ఆరోగ్యం ఉంటుంది, రేపు 10 సంవత్సరాల తర్వాత వీ కెన్ ఫాల్ సిక్. తర్వాత ఉద్యోగాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, సమాజంలో ప్రతిష్టలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎందుకంటే అవన్నీ మారిపోతాయి. మారని విషయాలు దేవుడు చాలా ఇచ్చాడు, ఎప్పుడు కూడా మారవు. ప్రపంచంలో విషయాలు అన్నీ మారిపోయినా కూడా కొన్ని విషయాలు మన జీవితంలో అలాంటి విషయాలు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో మనం చదివినట్లు పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి, నాకు ఎలాంటివి అప్పగించాడు. మళ్ళీ చూద్దాం. అది తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన మనకేమిచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు, ఆయన మనకు సత్యం ఇచ్చాడు, మనకు పిలుపు ఇచ్చాడు, మనకు సేవ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి విశ్వాసులుగా ఉన్న మనం అందరికీ దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. ఈ విశ్వాసం అనేది ఎప్పుడు పోదు. ఎందుకు పోదు? మనం విశ్వసించే దేవుడు మారడు కాబట్టి, ఆయన ఎల్లకాలం ఒకలా ఉంటాడు కాబట్టి, ఆయన వాక్యం ఎల్లకాలం ఒకలా ఉంటుంది కాబట్టి, ఆయన ఇష్టాలు అయిష్టాలు అన్నీ ఒకలాగా ఉంటాయి కదా, ఆయన మారడు. చాలాసార్లు నేను అంటాను, దేవుడిని ప్రేమించడం లేదా దేవుని ప్రకారం నడుచుకోవడం చాలా సులువు. ఎందుకంటే దేవుడు మారడు. మనుషులను ప్రేమించడం చాలా కష్టం. ఈరోజు మనం నచ్చుతారు, రేపు నచ్చరు. వాళ్ళకి ఈరోజు మనం నచ్చుతాం, రేపు మనం నచ్చం. కానీ దేవుడితో సంబంధం ఉంచడం చాలా సులువు. నిజంగా చెప్పాలంటే సులువు. ఎందుకంటే దేవుడు ఏమి కోరుకుంటాడో మనకు తెలుసు, దేవుడు ఎలా మనం నడిపించుకున్నాడో మనకు తెలుసు. ఆయన మారడు కాబట్టి ఆయన వెంబడించడం, ఆయన ప్రేమించడం చాలా సులువు చెప్పాలంటే. దేవుడు మనకేమి ఇచ్చాడు అని మనకు గుర్తు పెట్టుకోవాలి. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు, సత్యం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పిలుపు ఇచ్చాడు, సేవ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఆ సేవ ఇచ్చాడు. కేవలం పాస్టర్లకి లేదా మిషనరీస్కి కాదు, ప్రతి విశ్వాసికి ఇవన్నీ ఇచ్చాడు దేవుడు.
ఈ విషయాన్ని మనం గమనించి చాలాసార్లు సంఘంలో పిలుపు అనేసరికి పాస్టర్ అయిపోవాలనుకుంటారు. చాలామంది భయం, దేవుడు పిలుపు ఉందా మీకు అంటే పారిపోతారు. యూత్ క్యాంప్లో కానీ మిషన్ కాన్ఫరెన్స్లో కానీ ఎవరైనా వచ్చారంటే అడిగాను అనుకోండి, దేవుడు మీకు పిలుపు ఇచ్చాడా? అయ్యా ఇంక లేదండి అంటారు. ఎందుకు లేదు? పిలుపు అందరికీ ఉంది. పిలుపు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించిన రోజే పిలిపించాడు. నువ్వు నా విశ్వాస పాత్రులుగా జీవించాలి, నాకు సాక్షులుగా జీవించాలి, నేను కోరుకున్నట్లు జీవించాలి. పిలుపంటే అది. పిలుపంటే కేవలం బయటికి వెళ్ళి ప్రచారం మాత్రం చేయడమే కాదు, సంఘంలో పాస్టర్ అయిపోవడం కాదు, లేదా వర్షిప్ లీడర్ అయిపోవడం కాదు. అది కూడా పిలుపే, కాదంటలేదు. కేవలం అది మాత్రమే కాదు. ప్రతి విశ్వాసికి ఏ రోజైతే మీరు యేసు ప్రభువుని తన సొంత రక్షకుగా గ్రహించుకున్నారో ఆ రోజే మీకు పిలుపు ఉంది, మీ జీవితంలో పిలుపు ఉంది. ఆ పిలుపుని మనం గుర్తుంచుకోవాలి. విశ్వాసం ఇచ్చాడు, సత్యం ఇచ్చాడు, పిలుపు ఇచ్చాడు, సేవ ఇచ్చాడు. పౌలు దాన్ని ఏమంటాడు? మంచి నిక్షేపం అంటాడు, గుడ్ డిపాజిట్ అంటాడు. మంచి నిక్షేపం, అది మనకి దేవుడిచ్చిన మహాభాగ్యం. అది దాన్ని మనం ఏం చేసుకోవాలి? దాన్ని మనం వినియోగించుకోవాలి. గత వారం మీరు వినుంటారు, మా యశ్వంత్ గారు చెప్పారు దేవుని వాక్యంలో ఇచ్చారు కదా, తలాంతుల గురించి చెప్పారు కదా. 5, 2, 1 అడిగాడు. వచ్చిన తర్వాత ఏం చేశారు నేను ఇచ్చిన దాన్ని అని అడిగాడు, ప్రశ్న అడిగాడు. దేవుడు కూడా మనల్ని ప్రశ్న అడుగుతాడు. నేను నీకు విశ్వాసం ఇచ్చాను, నేను నీకు సత్యం ఇచ్చాను, నీకు పిలుపు ఇచ్చాను, నీకు సేవ ఇచ్చాను, ఏం చేస్తున్నావు? కొద్దిగా ఎక్కువగా కాదు, ఇచ్చిన దానికి. నాకు 5 ఇచ్చారు, నాకు 2 ఇచ్చారు, నాకు 1 ఇచ్చాడు, అది ముఖ్యం కాదు. ఏది ఇచ్చారో దాంతో మనం ఏం చేసుకుంటున్నాం? మనకు ఉద్యోగం ఇస్తే దేవుడి కోసం వినియోగిస్తున్నామా లేదా? మనకి ఇల్లు ఇస్తే దేవుడి కోసం వినియోగిస్తున్నామా లేదా? మనకు ఒక తలాంతు ఇస్తే దేవుని కోసం వినియోగిస్తున్నామా లేదా? మనకు ఒక కుటుంబం ఇస్తే దేవుని కోసం వినియోగిస్తున్నామా లేదా? ఏది ఇచ్చినా, దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని దేవుని కోసం వినియోగిస్తున్నామా లేదా? అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? మిగిలిన దాన్ని బలపరుచుని హెచ్చరిస్తున్నాడు. ఇది కేవలం ఇచ్చేసి విడిచిపెట్టాడు దేవుడు. ఇచ్చిన దాన్ని నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్న అడుగుతాడు దేవుడు. అకౌంటబిలిటీ కూడా ఉంది. కేవలం తీసుకోవడమే మాత్రం కాదు, తీసుకున్న దాన్ని వినియోగించున్నావు, సరిగ్గా వినియోగిస్తున్నావు, దానికి హెచ్చరిక కూడా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? చావనివ్వకు. డోంట్ లెట్ ఎనీథింగ్ డై దట్ గాడ్ గేవ్ యూ. దేవుడు ఇచ్చిన దాన్ని వినియోగించడం ఖచ్చితంగా చేయాల్సిన పని. అందుకే వాక్యం ఏమంటుందంటే, జ్వాలను ఏం చేయాలి? జీవంగా ఉంచుకోండి. చాలామంది బలంగా ప్రారంభిస్తారు, కానీ కాలక్రమంలో ఏం చేస్తారు? ఉత్సాహాన్ని కోల్పోతారు, ఫిజిల్ అవుట్. చాలాసార్లు విషయం మీకు చెప్పాను. మ్యారథాన్స్లో, ఇండియాలో మ్యారథాన్స్ జరిగితే నాకు విచిత్రంగా ఉంటుంది. మొట్టమొదట అందరు ఇండియన్స్ కనబడతారు, లాస్ట్కు కెన్యావాడు గెలిచేస్తాడు. 10 కిలోమీటర్లు రన్నింగు, 20 కిలోమీటర్స్ రన్నింగ్. ఎప్పుడు మన ఇండియాలో ఆరంభ సూరత్వం అంటాం కదా తెలుగులో, భయంకరంగా ఆరంభం. ఏ రోజైతే రక్షణ పొందుతాం ఆ రోజు ఎలాంటి సాక్ష్యం చెప్తామంటే, అబ్బా యేసుప్రభు రేపే వచ్చేస్తాడు అనిపిస్తుంది విన్నప్పుడు. ఏ రోజైతే బ్యాప్టిజం తీసుకుంటాం ఆ రోజు సాక్ష్యం విన్నామంటే మరి అబ్బా చెప్పలేం, రేపే యేసుప్రభు వచ్చేస్తాడు. మనం మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తాం, పెద్ద పెద్ద మాట్లాడతాం. మీరు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు అలాగే చేస్తాం. ఎందుకంటే ఆ రోజు మనకు అనుభవం, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు తన రాజ్యంలో నన్ను కల్పించుకున్నాడు. చాలా ఆనందం, చాలా ఉత్సాహం. కానీ తర్వాత ఏమవుద్ది? మెల్లమెల్లగా తగ్గిపోద్ది. ఇప్పుడు వస్తుంది December 31st, న్యూ ఇయర్. ఆ రోజు రాత్రి మనం వినాలి సాక్ష్యాలు. బాబా నిర్ణయాలు తీసుకుంటాం కదా, నిర్ణయాలు, రెజల్యూషన్స్ అంటాం. ఏంటి? న్యూ ఇయర్ రెజల్యూషన్స్, పెద్ద పెద్ద రెజల్యూషన్స్. ఈ సంవత్సరం బైబిల్ మొత్తం చదివేస్తాను, ఈ సంవత్సరం మిషన్ ట్రిప్స్కి వెళ్ళిపోతాను, ఈ సంవత్సరం దేవుడి కార్యాలను నిలబడిపోతాను, ఈ సంవత్సరం అది చేసేస్తాను, ఇది చేసి రెజల్యూషన్ పెడతాం. వారం రోజులు అన్నీ మర్చిపోతాం. వారమే మహా అయితే 15 రోజులు. ఈసారి ఇది మిస్ అవును, ఈసారి అది మిస్ అవును, ఈసారి ఇది చేసేస్తాను, ఈసారి అది చేసేస్తాను, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు ఏమంటాడంటే, నువ్వు బలంగా ప్రారంభించడం ముఖ్యం కాదు, ఆ ఉత్సాహాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి, ఆ జ్వాలను నువ్వు నిలబెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఉత్తర భారతదేశంలో మేము బార్బెక్యూ చేసుకుంటాం. బార్బెక్యూ తెలుసా? ఇక్కడ చేస్తారా? హైదరాబాద్లో చేస్తారు బార్బెక్యూలు. ఇంట్లో కూడా కొన్నిసార్లు ఫ్రెండ్స్ని పిలుచుకొని రూఫ్ టాప్ మీద లేదా గార్డెన్లో బార్బెక్యూలు చేసుకుంటాం. నిప్పులు పెట్టుకుంటాం, ఇలా ఫ్యాన్ చేసుకుంటాం.
మధ్య మధ్యలో చూడాలి కదా, అది అలా పెట్టే సరిపోద్దా? అడ్జస్ట్ చేయాలి కదా. ఒకసారి వెలిగించడం అలాగే ఉండిపోతా లేదు, మధ్యలో కలపాలి, కొన్ని యాడ్ చేయాలి, కొన్ని తీయాలి. బుగ్గులు, బార్బెక్యూలు ఎందుకది? అలాగైతేనే జ్వాల సరిగ్గా ఉంటుంది. మొదలు పెట్టడం ముఖ్యం కాదు, మొదలు పెట్టడం మరీ ముఖ్యం కాదు, అది ఎలాగో వెళ్తుంది, సరిగ్గా వెళ్తుందా లేదా, ఆఖరి వరకు సరిగ్గా ఉంటుందా లేదా, ఆ జ్వాల సరిగ్గా ఉంటుందా లేదా. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది సత్యాన్ని సిద్ధాంతంగా కాపాడుతారు కానీ తమ హృదయాలను చల్లబరుస్తారు. కొంతమందితో కూర్చొని మాట్లాడితే బైబిల్ మొత్తం తెలుసు, సిద్ధాంతాలు ఎలా చెప్తారంటే బాబురే, పౌలు కూడా భయపడిపోతాడేమో వాళ్ళతో వెంట. ఎంత ఖచ్చితంగా ఎంత మాటలు గ్రీక్ భాషలో చెప్పేస్తారు, యునాని భాషలో ఆ భాష ఈ భాష ఏవో భాషలు చెప్తారు, బాగా చెప్తారు, బాగా అర్థం చెప్తారు, కానీ హృదయంలో ఏం లేదు. వాళ్ళు బాగా గిఫ్ట్ ర్యాపింగ్ చేసుకుంటారు, బయట భయంకరంగా ఉంటారు, బయట చాలా చక్కగా ఉంటారు, సత్యాన్ని బోధించుతారు కూడా, నాలాగా సత్యాన్ని చెప్తారు కూడా, వాక్యాన్ని బాగా మడవిరిచి బాగా హ్యాపీగా అందరికి సంతోషపరంగా చెప్పేస్తారు, కానీ వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉండడు. దేవుడు ఏమంటున్నారంటే ఆ జ్వాలను జీవించుకుంటూ కేవలం బయట మాత్రమే కాదు, లోపల నుంచి కూడా జీవితం మొత్తం మారాలి. సో దేవుడు రెండు చేయాలని చెప్తున్నాడు. ఒకటి, నిక్షేపాన్ని కాపాడడం, మరి మిగిలిన దాన్ని బలపరచడం, మనలో ఉన్నదాన్ని బలపరచాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కాపాడడం మాత్రమే కాదు, దాన్ని బలపరచాలి. 5 విషయాలు ఈ సందర్భంలో చూద్దాం ఈరోజు. 5 పాయింట్స్ విల్ సీ టుడే. మొదటిది, నీకు అప్పగించిన దాని నిధిని గుర్తించు. మొదటిది ఏమంటే, నీకు ఏం అప్పగించబడిందో అది ఒక నిధి అని గుర్తుంచుకో, ఒక ట్రెజర్ అని గుర్తుంచుకో, చాలా విలువైందని గుర్తుంచుకో. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం తక్కువగా చూసామంటే దాన్ని కాపాడుకోలేం. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, మంచి కాస్ట్లీ ఫోన్ అయితే 10 సార్లు చెక్ చేసుకుంటాను నేను. ట్రైన్లో వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు 10 సార్లు చూస్తుంటాను, దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాను. అదే కాస్ట్లీ కాదనుకోండి, విడిచిపెట్టేస్తాను. ఇంట్లో కూడా చాలా ఉంటాయి కదా, కొన్ని సామాన్లు బయటే పడి ఉంటాయి, కారిడార్లో పడి ఉంటాయి, కొన్ని మనం లాకర్లో పెట్టుకుంటాం. విలువ ప్రకారం దేనికైతే మనం విలువిస్తామో దాన్ని మనం ఏం చేసుకుంటాం, జాగ్రత్తగా ఉంచుకుంటాం, జాగ్రత్తగా దాచుకుంటాం. దేవుడు మనకి ఇచ్చిన దాని విలువ మనకు తెలుస్తుందా లేదా గుర్తుంచుకోవాలి. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, విశ్వాసం అనేది పెద్ద ముఖ్యం కాదు, ప్రార్థన అనేది పెద్ద ముఖ్యం కాదు, సంఘం రావడం అనేది ముఖ్యం కాదు, వాక్యం చదవడం అనేది ముఖ్యం కాదు. ఎందుకు? విలువ లేదు కాబట్టి. దేనికైతే మనం విలువిస్తామో దానికోసం మనం సమయం కేటాయిస్తాం, దాని గురించి జాగ్రత్త పడతాం. అందుకే మొదటి విషయం ఏమని గుర్తించాలంటే, దేవుడు నాకు ఇచ్చినది విలువైందని గుర్తించాలి. క్రైస్తవులుగా మనం చాలాసార్లు ఆ విలువ ఇవ్వట్లేదు. చాలాసార్లు మన ప్రార్థన జీవితంలో మనం ఎందుకు విలువ ఇవ్వట్లేదంటే దాని విలువ తెలియదు కాబట్టి. వాక్యం పట్ల మనం ఎందుకు జాగ్రత్త పడలేదంటే దాని విలువ మనకు లేదు కాబట్టి. సంఘం పట్ల ఉండాల్సిన ప్రేమ, సంఘంలో పాల్గొనాల్సిన ప్రేమ, అభిమానం ఎందుకు లేదంటే దాని విలువ మనకు తెలియదు కాబట్టి, లేదా దాని విలువ మనం దాని గురించి ఆలోచించట్లేకపోయాడు. మొదటిది ఏమంటాడంటే, నేను నమ్మిన వాడెవరో నాకు తెలుసు అంటాడు పౌలు తిమోతికి రాసిన పత్రికలో. నేను ఈ సువార్త విషయంలో చెప్తున్నాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించినా కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక. 12వ వచనం, 2 తిమోతి 1:12. నేను నమ్మిన వాడిని. మీకు తెలుసా నమ్మిన వాడిని? మీరు ఎవరు నమ్ముకున్నారో ఆయన గురించి మీకు తెలుసా? నాకు నిజంగా చాలాసార్లు గుర్తొస్తుంది, నేను దేవుని నమ్ముకోకముందు, యేసుప్రభు నమ్ముకోకముందు ఇంకొక చాలా దేవుళ్ళు నమ్మేవాడిని. కొన్నిసార్లు దర్శనాల కోసం 16 గంటలు 20 గంటలు లైన్లో నిలబడేవాడిని, ఒక అరసెకండ్ దర్శనం కోసం. వేల మందిలో నిలబడి కూర్చొని అక్కడే పడుకొని కొండలు ఎక్కేసి దేవుని నమ్ముకోకముందు అరసెకండ్ చూడడానికి, ఆ బొమ్మను చూడడానికి, ఆ విగ్రహాన్ని చూడడానికి. ఎందుకు? అప్పుడు నాకు అది విలువైంది. ఆకలితో ఉన్న, దప్పికలతో ఉన్న, కాళ్ళు నొప్పెట్టినా, ఒళ్ళు హోణమైపోయినా వెళ్ళిపోయేవాళ్ళు. చిన్నప్పుడు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, పెద్ద అయిన తర్వాత కాదు,
చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయేవాళ్ళు. గంటల తరబడి అక్కడ నిలబడేవాళ్ళు. అది మాకు విలువైంది అనిపించదు ఆ సమయంలో. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నాను, నిజమైన దేవుడిని నమ్ముకున్నాను, సజీవమైన దేవుడిని నమ్ముకున్నాను. ఆ విలువ ఇస్తున్నానా? ఆయన కోసం పరిగెడుతున్నానా? ఆయన కోసం నిలబడుతున్నానా? ఆయన వాక్యం కోసం పెందలాడే లేచి చదువుతున్నానా? ఆయన ఎవరో నాకు తెలుసా? ఆయన ఎవరో మీకు తెలుసా? యేసు ప్రభు ఎవరో మీకు తెలుసా? ఆయన ప్రేమించిన వాడే, మన మీద కరుణ కటాక్షాలు చూపించిన వాడే, మనల్ని చాలా దగ్గరగా ఉంచుకొని కోరుకున్నవాడే, సిలువెక్కిన వాడే. కానీ విలువిస్తున్నామా? పౌలు అంటున్నాడు, నేను ఎవరు నమ్ముకున్నానో నాకు తెలుసు, ఆయన విలువేంటో తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు. మన జీవితాల్లో అవి కనబడుతున్నాయా? మనం పొందిన దాని గురించి ఆలోచిస్తున్నామా? మనం తరచుగా ఏం చేస్తున్నాం? ప్రార్థన, పిలుపు, విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తాం. వాక్యం చదవం మనం. ప్రార్థన అంటే ఏంటి? కేవలం షాపింగ్ లిస్ట్ ఇవ్వడం కాదు. నాకు ఇది ఇచ్చేయడం, అది మాత్రం ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ఆయనతో కూర్చోవడం, ఆయన వాక్యాన్ని చదవడం, ఆయన వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఆయన ఆరాధించడం. కేవలం అడగడం మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఆనందంతో ఉండడం, ఆయన చేసిన కార్యాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం. ప్రార్థనలో థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది తెలుసా? కేవలం అడగడం కాదు, కృతజ్ఞతలు చెప్పాలి దేవుడికి. ఆయన చేసిన కార్యాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని దేవునికి చెప్పాలి, దేవుడా నన్ను మీరు రక్షించారు, అపవాది నుంచి రక్షించారు, మరణం నుంచి రక్షించారు, శిక్ష నుంచి రక్షించారు. ఎలా ఉంది ఆయన విలువ తెలుసా మనకి? ఆయన ఏమి ఇచ్చారో మనకు తెలుసా? రక్షణ అంటే తెలుసా? రక్షణ అంటే అర్థమవుతుందా? ఎల్లకాలం నరకంలో పడేవాళ్ళం, మనం అగ్నిగుండాల్లో పడి చచ్చేవాళ్ళం, హోప్లెస్నెస్, ఆశావిహీనులుగా అక్కడ ఏం చేయలేని చనిపోయిన తర్వాత అలాంటి గుండె నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో ఎల్లకాలం ఆయన తండ్రి అని పిలిచే అవకాశాన్ని ఇచ్చాడు, మహాభాగ్యాన్ని ఇచ్చాడు. అది గుర్తుందా మనకి? ఎలా జీవిస్తున్నాం? ఆయన విలువ లేదు కాబట్టే మనం ఏం చేస్తున్నాం? ఆ నిప్పుని, ఆ అగ్నిని, మన రక్షణలో వచ్చిన ఆనందాన్ని కోల్పోతున్నాం, రక్షణలో వచ్చిన ఆశని కోల్పోతున్నాం. ఎందుకు కంగారు పడిపోతున్నాం? ఎందుకు భయపడిపోతున్నాం? మనం మర్చిపోయాం కాబట్టి. క్రైస్తవులుగా ఉండి మనం ఎందుకు భయపడిపోతాం? చిన్న చిన్న విషయాలకి ఎందుకు భయపడిపోతున్నాం అంటే మన దగ్గర ఏముందో మనం మర్చిపోయాం. ఇప్పుడు బ్యాంకులో ₹1,00,00,000 ఉందంటే ఎలా నడుస్తాం? మనం రాజుల్లో నడుస్తాం. మర్చిపోయామంటే ఎలాగైపోద్ది? అంతేగా, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచపరంగా చూస్తే, లోకపరంగా చూస్తే మంచి ఇల్లు ఉందండి, మంచి ఉద్యోగం ఉందండి, మంచి సెక్యూరిటీ ఉందంటే అలా రాజుల్లో నడుస్తాం. అంతకు మించి దేవుడు మనతో ఉన్నాడు. ఇవన్నీ పోవచ్చు, దేవుడు విడిచిపెట్టు. ఇప్పుడు ఎలా నడుస్తున్నాం మనం సృష్టించిన దేవుడు, ప్రపంచాన్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. ఆ విలువ ప్రకారం జీవిస్తున్నామా? ఆయన అప్పగించిన నిధిని గుర్తుంచుకో. సువార్త కేవలం సమాచారం కాదు, అది దివ్యమైన వారసత్వం. ఇట్స్ ఎ హెరిటేజ్. మన తల్లిదండ్రులు ఇచ్చిన పొలాలు ఇవన్నీ పోతాయి, పొలాలు, ఇళ్ళు అన్నీ పోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. ఒక రోగం వచ్చిందంటే అన్నీ పోతాయి. వన్ డిసీజ్ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ ఫ్యామిలీస్. నేను చూస్తున్నా హాస్పిటల్లో, వి రెగ్యులర్లీ సీ దోస్ పీపుల్. ఇండియాలో మ్యాక్సిమం డెట్స్, లోన్స్, బిజినెస్ తీసేసి మిగతా పర్సనల్ లోన్స్ చూస్తే హెల్త్ కోసం తీసుకుంటారు తెలుసా? మన సువార్తలు దేవుడు ఏమి ఇచ్చాడు? అంతకు మించి ఇచ్చాడు. ఆ సువార్తను మనం కాపాడుకోవాలి, సువార్తని జీవించాలి. మనకిచ్చిన దాని విలువ మనకు తెలుసా? దేవుడిలో రక్షణ యేసు ప్రభువులో రక్షణ పొందడం అంటే దాని విలువ మనకు తెలుసా? ఆ విలువ ప్రకారం మనం జీవిస్తున్నామా? పరిశీలించాలి, అడగాలి. రెండో విషయం, అది ఎలానే కాపాడుకుంటాం దేవుడికి తెలుసు, మన వల్ల కాదనేసి.
మనం మన బుద్ధితో, మన సామర్థ్యంతో, మన ఇష్ట ప్రకారం మంచి దేవుడు తెలుసు. అందుకే దేవుడు ఏమంటాడంటే తన వాక్యంలో పరిశుద్ధాత్మపై ఆధారపడి నిజాయితీతో నిక్షేపాన్ని కాపాడు అంటాడు. మన వల్ల కాదని దేవుడు తెలుసు. మనం 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 ఎంత చేసుకున్నా మనం చేయలేం. మనం శక్తిహీనులమని దేవుడు తెలుసు. మనం అంత సామర్థ్యం మనలో లేదని తెలుసు దేవుడికి. అందుకే ఏం ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పనిచేయాలంటే ఏం చేయాలి? మనం ఆయనకు లోబడి ఉండాలి. 14వ వచనం, అదే 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగించబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారా? మళ్ళీ మళ్ళీ పిలవాలా? పాటలు పాడి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలా? కొన్నిసార్లు అలాగా చేస్తారు కొంతమంది. అని మనలో ఉన్నాడు. నేను ఏ రోజైతే దేవుణ్ణి నమ్ముకున్నానో పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నారు. ఎల్లకాలం ఉండడానికి వచ్చారు. వచ్చిపోవడానికి కాదు. పాత నిబంధనలు అలా జరిగేది. పాత నిబంధన సమయంలో ఆత్మ వచ్చి తన కార్యాలను నెరవేర్చుకుని వెళ్ళిపోయేవారు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత రక్షణ పొందిన ప్రతి వ్యక్తితో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఎంత ఆనందకరమైన విషయం. ఆయన ఇచ్చిన దాన్ని కాపాడుకోవడానికి కూడా, ఆయన ఇచ్చిన దాన్ని మనం ఎదిగించడానికి కూడా ఆయనే మనతో ఉన్నాడు. ఎంత ప్రేమది! వాట్ ఎ ప్రివిలేజ్ను. నేను చాలాసార్లు అంటాను, వీఆర్ యాక్చువల్లీ ప్యాంపర్డ్ చిల్డ్రన్. యేసు ప్రభు మనల్ని కాపాడి విడిచిపెట్టలేదు. మనతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. కానీ దానితో ఆయన ఏం చెప్తున్నాడు? నీకు దొరికిన దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఎదిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఆయనతో కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గ్రీక్ పదం పైలాసు అంటారు దాన్ని. ఈ బైబిల్లో ఒరిజినల్గా రాసిన పదం పైలాసు. దాని అర్థం ఏంటి? కాపాడడం, పాటించడం, అనుసరించడం. అప్రమత్తంగా. మీ హైదరాబాద్లో బాగా తెలుసు అప్రమత్తం అంటే. బండి నప్పిన ప్రతి ఒక్కడు బాగా తెలుసు. కేవలం స్ట్రైట్కి కాదు, వెనక్కి కాదు, 4 వైపులు చూడాలి. ఇక్కడ ఇండియా మొత్తం అలాగే అయిపోయింది. బండి నప్పడం అంటే ఎట్నుంచి వస్తారో తెలియదు జనాలు. అప్రమత్తం, 4 వైపులు చూస్తున్నాం. కెమెరాస్ కూడా వచ్చాడు కార్లో ఇప్పుడు, 360 డిగ్రీ కెమెరాస్, అన్ని వైపులు చూపిస్తున్నాడు. అప్రమత్తంగా ఉంటున్నాం. మన విశ్వాస జీవితంలో అప్రమత్తంగా ఉండాలంటున్నాడు దేవుడు. నిర్లక్ష్యంగా ఉండలేం. కేవలం సంఘం లోపలే కాదు, ప్రార్థన సమయంలో మాత్రమే కాదు, బైబిల్ చదివినప్పుడే కాదు, 24 గంటలు మనం ఎలాగ ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు. ఉన్నదాన్ని మనం ఎప్పుడైనా కోల్పోవచ్చు. ఉన్నదాన్ని మనం ఎప్పుడైనా విడిచిపెట్టేవచ్చు. దేవుడిచ్చిన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టవచ్చు. దేవుడిచ్చిన వరాలను మనం విడిచిపెట్టవచ్చు. దేవుడిచ్చిన పెద్ద పెద్ద అవకాశాలు మనం కోల్పోవచ్చు అప్రమత్తంగా ఉండకపోతే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చారు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? వినియోగించుకోవాలి. అది చాయిస్ లేదు, వినియోగించడం కంపల్సరీ. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనకు ప్రశ్నలు అడుగుతాడు. నేను ఇచ్చిన దాన్ని నువ్వేం చేసావు అనేసి. విశ్వాసం ఇచ్చాను, విశ్వాసంలో ఎక్కడున్నావు? భయం పోమని చెప్పాను, భయం ఇంకా పడుతున్నావేంటి? నీకు వరం ఇచ్చాను, వరాలను ఏం చేసుకుంటున్నావు? నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాను, ఆశీర్వాదాన్ని ఏం చేసుకుంటున్నావు? నీకు ఒక కుటుంబం ఇచ్చాను, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాను, ఏం చేసుకున్నావు? ప్రతి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. దేన్ని తేలిగ్గా తీసుకోవద్దు. జీవితంలో 24 గంటలు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం చేసే ప్రతి పనిలో దేవుడిని మనం వినాలి, దేవుడి మాట వినాలి. ఈ ప్రపంచం ఎలాగైపోయింది? రాజీ పడుతుంది, కాంప్రమైజింగ్ చల్తా హే. ఈ యాటిట్యూడ్ ఎలాగైపోయిందంటే, అరే ఇలాగే నడుస్తుందండి, ఇలా చేయకపోతే కుదరదండి. స్పెషల్లీ ఇప్పుడు రేపు కొంచెం సౌత్ ఇండియన్ పెళ్ళిళ్ళలో కొంచెం ఇన్వాల్వ్ అయిపోతున్నాను నేను. మళ్ళీ సౌత్ ఇండియా వచ్చేసి విసిగిస్తున్నారు నాకు సౌత్ ఇండియా వాళ్ళు, స్పెషల్లీ తెలుగు వాళ్ళు. కాస్ట్ అంట. ఏ కాస్ట్ అండి? క్రైస్తవుల కాస్ట్లు ఉన్నాయా? కులం ఉందా మనకి? కులం ఉందంటే మనకి క్రైస్తవులు కాలేదండి. లెట్ మీ టెల్ యూ న్యూస్. మీకు ఒక మంచి వార్త ఈరోజు, బ్రేకింగ్ న్యూస్. క్రైస్తవులకి కులం లేదు. కులం ఉందంటే మీరు క్రైస్తవులు కాదు.
నేను దేవుని నమ్ముకోకముందు బ్రాహ్మణుగా ఉండేవాడిని, బాపనోడు. మాకు చిన్న జాతులు అంటే అందరూ ఒక చిన్న జాతులే. వాళ్ళు ముట్టుకోం, వాళ్ళు మా వీధిలో రాకూడదు, వాళ్ళ మొక్కలు మేము చూసుకోకూడదు పొద్దున్న. చిన్న జాతి అంటే చిన్న జాతులు, అదే నాకు తెలుసు ఒక దేవుని నమ్ముకోకముందు. దేవుని నమ్ముకున్న తర్వాత చిన్న జాతులు కూడా ఎన్నో జాతులు ఇప్పుడు సంగతి తెలుస్తుంది. వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు. ఆహా, మాకు 2 డివిజన్స్ ఉండేవి, పెద్ద జాతి చిన్న జాతి. మాకు అర్థమైంది అది పెద్ద జాతుడుగా, పెద్ద కులంగా. ఇప్పుడు క్రైస్తవుని అయిన తర్వాత నాకు అర్థమైంది చిన్న కులంలో కూడా వేల కొద్ది కులాలు ఉన్నాయంట. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, వాళ్ళు మాట్లాడుకోరు. మేము గొప్ప, చిన్న జాతిలో మేము పెద్ద గొప్ప. నేను చిన్న దొంగోడిని, నువ్వు పెద్ద దొంగోడివి. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మనందరూ దేవుని బిడ్డలం. ఇప్పుడు బాపనోడు లేడు, మాలామాదికి లేడు, అందరం ఒక్కడమే. ఏం మారాం మనం? మారామా? పెళ్ళిళ్ళు నా దగ్గరకు వస్తారు, అయ్యగారు మీరు అటు ఇటు తిరుగుతుంటారు, మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, మా అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడు, సంబంధాలు చూసుకుంటున్నాం, కానీ ఫలానా కన్వర్ట్ అంట, ఆ జాతి, ఆ కులం. ఎక్కడ మారాం మనం? వాక్యం ఏమంటుంది? యేసు ప్రభువుని తెలుసుకుంటే మనం ఏమైపోతాం? నూతన సృష్టి అయిపోయాం కదా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో పాతవన్నీ గతించును, అన్నీ ఏం కొత్తవైపోయి. ఇప్పుడు కూడా నేను బాపనోడు అనుకుంటే క్రైస్తవుడినా? కులాలు లేవు, మతాలు లేవు, ఒక్కడే సృష్టికర్త, ఒక్కరే బిడ్డలు, ఒకే కుటుంబం. పెళ్ళిళ్ళలో కులాలు చూసుకుంటున్నారు, పెళ్ళిళ్ళలో కట్నాలు అడుగుతున్నారు. సిగ్గు లేదు కట్నాలు అడగడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్, జైలుకి వెళ్ళాలి మీరు. ఎందుకు కట్నం? ఎందుకు ఇవ్వాలి? కొంతమంది పాస్టర్లు కమిషన్లు తీసుకుంటున్నారు, టైత్ అంట. కట్నంలో కూడా కమిషన్లు. కేరళలో, తెలుగులో ఆంధ్ర సంగతి తెలియదు, కేరళలో విన్నాను నేను మాట. పాస్టర్ నెగోషియేట్ చేస్తారు, బార్గెనింగ్, షేర్ మార్కెట్. ₹1,00,000 ఇస్తారు, 10 లక్షలు పాస్టర్కి అంట. అది దానికి టైత్ అని కూడా పేరు, సిగ్గు లేకుండా. ఎందుకు కట్నం అడుగుతున్నావు? ముష్టోడువా? బిచ్చగాడువా? నీ జైల్లో ఉండాలి. ఏం మారావు నువ్వు? నిజంగా విశ్వాసం ఉందా నీ జీవితంలో? నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నాడు నీ జీవితంలో? నిజంగా వాక్యం నీ జీవితంలో ఉందా? నిజంగా నీకు ఇచ్చిన వరాలను గుర్తించుకుంటున్నావా? నూతనత్వం పొందిన వాడివి పాత జీవితంలో ఎందుకు జీవిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? అప్రమత్తంగా ఉండండి. ఈ ప్రపంచం ఎలాగైపోయిందంటే రాజీ పడుతున్నాయి. చెయ్యాలండి, తప్పదండి. ఎందుకు తప్పదు? నరకంకి వెళ్తావా? కులం మాట్లాడితే నరకంకి వెళ్తావు, చెప్తున్నాను నేను. వాక్యానికి విరోధంగా ఉంది అది. సత్యం ఎలా అయిపోయిందంటే సౌకర్యంతో నిరసించబడింది. సో ఈజీ టు కాంప్రమైజ్. చాలా సులువుగా కాలేజ్ అడ్మిషన్స్ కోసం అబద్ధాలు చెప్తున్నాం. క్రైస్తవులుగా మారిపోయిన తర్వాత రిజర్వేషన్లు కావాలి, అప్పుడు చెప్పం ఒకటి క్రైస్తవులు అనేసి కదా. నార్త్ ఇండియాలో క్రైస్తవులు అయితే జనరల్ కోట, సింపుల్. అక్కడ సింపుల్ ఫార్ములా, ఎస్సీ ఎస్టీ అవన్నీ పోతాయి. ఎస్టీ పోదు, ఎస్సీ పోద్ది, బీసీ పోద్ది. అక్కడ చెప్తున్నానా నేను క్రైస్తవుడిని అనేసి, లేదా అక్కడ కూడా రాస్తున్నానా క్రైస్తవుని కాదనేసి? దట్ ఈస్ కాంప్రమైజ్. ఏమవుతుంది? దేవుడు మనకి జనరల్లో సీట్ ఇవ్వలేడా? అక్కడ అబద్ధం ఆడాలా సీట్ కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం? ఐ నో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్డ్ బై మెనీ. అబద్ధమే, దాన్ని మనం జస్టిఫై చేయలేం. ఇప్పుడు ప్రపంచం అలాగైపోయింది, రాజీ పడుతున్నాం. కాంప్రమైజ్ అండ్ కాంప్రమైజ్ హస్ బికమ్ నార్మల్. దేవుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎవరైతే ప్రపంచం ముందు నన్ను అంగీకరించడో తండ్రి ముందు నేను వాడిని. ఇఫ్ యూ డోంట్ అక్నాలెడ్జ్ జీసస్ హియర్ ఇన్ ద వరల్డ్, హీ విల్ నాట్ అక్నాలెడ్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫాదర్. నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డని చెప్పుకోవడం అనేది గర్వపడాల్సిన విషయం. అది తగ్గింపు కాదు, అది హెచ్చింపు. దేవుని బిడ్డలుగా ఉండడం అనేది హెచ్చింపు, గొప్ప కార్యం అది.
ఘనకార్యం అది, గొప్పగా చెప్పుకోవాలి అది. ఎందుకు నువ్వు లంచం ఇవ్వు? నేను దేవుని బిడ్డను కాబట్టి. ఎందుకు నువ్వు అబద్ధం ఆడవు? నేను దేవుని బిడ్డను కాబట్టి. ఎందుకు నువ్వు కట్నం గురించి మాట్లాడవు? నేను దేవుని బిడ్డను కాబట్టి. ఎందుకు నువ్వు కులం గురించి మాట్లాడవు? నేను దేవుని బిడ్డను కాబట్టి. నేను రాజీ పడను, ఎందుకంటే నేను దేవుని బిడ్డను కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉండడం అంటే అది. కేవలం వచ్చి చేతులు ఎత్తేసి పాటలు పాడడం కాదు, పెద్ద పెద్ద మీటింగ్స్కి చందాలు ఇచ్చేయడం కాదు, అప్పుడప్పుడు మిషన్ ట్రిప్స్కి వెళ్ళిపోవడం కాదు. మనం మారడం. ప్రపంచం మారుతుంది, మనం మారితేనే. మనం మారితేనే మన ప్రపంచం మారుతుంది. మన ప్రపంచం మారితే అందరి ప్రపంచం మారుతుంది. ముందు మన ప్రపంచాన్ని మనం మార్చాలి. ఇంట్లో భార్యాభర్తలు అలాగ ఉంటున్నారు, పిల్లలతో అలాగ ఉంటున్నాం, మన తల్లిదండ్రులతో అలాగ ఉంటున్నాం. వాక్య ప్రకారం ఉంటున్నామా? అక్కడ కూడా రాజీ పడుతున్నామా? అక్కడ కూడా కాంప్రమైజ్ పడుతున్నామా? నిశ్చయాలు సౌలభ్యంతో మారిపోయాయి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం, కానీ కాంప్రమైజ్ చేస్తాం. తర్వాత చూసుకుంటానులేండి, ఈసారికి ఇలాగ అయిపోనివ్వండి. ఎందుకు ఈసారి ఎలాగా? ప్రతిసారి దేవుడు మాట ప్రకారం నడవాలి, ప్రతిసారి దేవుని చిత్తం ప్రకారం నడవాలి, ప్రతి మాటలో దేవుడు కనబడాలి. నిక్షేపాన్ని కాపాడుకోవడం, నిక్షేపాన్ని జ్వాలగా ఉంచుకోవడం అంటే అది అర్థం. యేసు నా జీవితంలో ఉన్నాడు, యేసు వాక్యం నా జీవితంలో ఉన్నది, యేసు వాక్య ప్రకారం నడుస్తున్నాను. దానివల్ల నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేను తిరిగేది లేదు, తగ్గేది లేదు. మనం ప్రతి దాంట్లో వంగిపోతున్నాం, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ చేస్తున్నాం. అందుకే ఆయన ఇచ్చిన ఆనందాన్ని కోల్పోతున్నాం. అందుకే ఆయన ఇచ్చిన ఆ శాంతిని, ఆయన ఇచ్చిన ఆ సమాధానాన్ని కోల్పోతున్నాం. నిక్షేపాన్ని కాపాడమంటే నీకు ఖరీదైనా సరే నిజాయితీతో దృఢంగా నిలబడ్డాం. ఇఫ్ ఇట్ కాస్ట్ యూ, లెట్ ఇట్ కాస్ట్. దానివల్ల ఉద్యోగం పోతే పోయింది, నా ప్రమోషన్ లేకపోతే లేకపోయింది, ఆ సీట్ నా దొరకకపోతే లేదు, ఆ పెళ్లి జరగకపోతే లేదు, ఆ సంబంధం పోతే పోయింది, అయినా కూడా నేను నిలబడతాను. దట్స్ వాట్ ఇట్ ఈస్, కౌంటింగ్ ద కాస్ట్. కాంప్రమైజ్ చేస్తే ఆయనలో ఉన్నట్టు లేదు, మనం అర్థం చేసుకోండి. సో ఏం చేయాలి దానికోసం? దేవుని వాక్యంలోనూ ప్రార్థనలోనూ వేరుపారి నిలిచి ఉండడం అంటే అన్షేకన్. మేము అటు ఇటు కదలం. తుఫాన్లు వస్తాయి కదా, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి, గాలి తుఫాన్లు వస్తాయి, కొన్ని చెట్లు పడిపోతాయి, కొన్ని చెట్లు పడవు. ఎందుకు పడవు? ఏ వేర్లు అయితే బాగున్నాయో, ఏ చెట్టు వేర్లు బాగున్నాయో ఆ చెట్టు పడదు. వేరు పారలేదు కాబట్టి అన్నీ పడిపోతాయి. మన ప్రార్థన జీవితంలో, వాక్యంలో మనం వేరు పారలేదు కాబట్టి పడిపోతాం. వాక్యం ఏముంటుందో తెలియదు. ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నాం? ఎందుకంటే వాక్యం తెలియదు. ఆ విషయంలో వాక్యం ఏం చెప్తుందో తెలియదు, దేవుడు ఏం చెప్తున్నాడో తెలియదు. అందుకే మనం పడిపోతాం. పరిశుద్ధాత్మ నిన్ను ప్రతిరోజు నిశితపరిచి, బలపరిచి నడిపించిన ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్, దేవుడా మీరేం కోరుకుంటున్నారు ఈ విషయంలో? దేవుడా మీ చిత్తం ఏంటి ఈ విషయంలో? మీరేమి నా జీవితంలో కావాలనుకుంటున్నారు? ఈ నిర్ణయం సరైనదా కాదా? నేను మనుషులను చూసి నిర్ణయాలు తీసుకుంటానా, మిమ్మల్ని చూసి నిర్ణయాలు తీసుకున్నా? ఆ ప్రశ్న ప్రతిరోజు అడగాలి. చిన్న చిన్న విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతాం. చిన్న చిన్న విషయాల్లో మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మనం టీటీకి డబ్బులు ఇచ్చి వచ్చేస్తున్నామండి. ఒక రాత్రి మనం నిలబడలేకపోతున్నాం. క్రైస్తవులు దాన్ని గొప్పలు చెప్పుకున్నాం. 500 ఇచ్చామండి, వచ్చిందని టికెట్ ఇచ్చింది. మీరు ఇంకో సీటు దొంగతనం చేశారు తెలుసా? ఎవరికైతే ఆ సీటు రావాల్సిందో రూల్ ప్రకారం ఆ సీటును మీరు కొనేశారు లంచం ఇచ్చి. ఇంకొకరి అధికారాన్ని మీరేం చేశారు? లాగేసుకున్నారు. దట్స్ వాట్ బ్రైబ్ డస్. బ్రైబ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఇట్స్ ఇన్జస్టిస్. లంచం ఇవ్వడం అంటే ఏం తెలుసా? ఇంకొకరి అధికారాన్ని మీరు కొనేశారు. నా పిల్లడికి, నా కూతురికి, నా కొడుక్కి ఆ సీట్ దొరకకూడదు. వెయిటింగ్ లిస్ట్లో ఉంది నా కూతురు. నేను ఒక 10,000, 20,000, 30,000, ₹1,00,000 ఇచ్చేసి సీట్ కొనేస్తున్నాను. ఎవరి సీట్ కొనేసాను నేను? నా కన్నా ముందు, నా పాప కన్నా ముందు, నా అబ్బాయి కన్నా ముందు ఉన్న అబ్బాయి సీట్ నేను కొనేసాను. నేను దొంగలాడాను. ట్రైన్లో టికెట్ నాకు ఎలాగ వెయిటింగ్ లిస్ట్ ఉంది.
నాకు ఆ సీట్ రాకూడదు. ఆర్ఏసీ వాళ్ళు ఉన్నారు, నాకన్నా ముందు వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు. ఆ సీట్ నేను కొనేస్తున్నాను 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చేసి. నేను దొంగతనం చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ సింప్లీ గివింగ్ 500 రూపీస్. యు ఆర్ స్టీలింగ్ సంబడి ఎల్సెస్ రైట్. దట్స్ వాట్ బ్రైబ్ డస్. దేవుడు వాక్యం అందుకంటాడు, లంచాన్ని దేవుడు హీ హేట్స్ బ్రైబ్స్. పాస్పోర్ట్ల కోసం, వీసాల కోసం కాంప్రమైజ్ చేసుకుంటున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం. అడ్మిషన్స్ కోసం అబద్ధాలు ఆడుతున్నాం, పెళ్ళిళ్ళు అబద్ధాలు ఆడుతున్నాం. సాకులు చెప్పుకున్నాం, 1000 అబద్ధాలు ఆడు పెళ్లి చేయి అంటారు. అది బైబిల్లో రాసిందా? అందుకే అబద్ధాలు పెళ్ళి అబద్ధాలుగా ఉండిపోతున్నాయి. ఒక ఇంట్లో ఉంటారని ఒకళ్ళగా ఉండలేదు. చాలామంది పెళ్ళిళ్ళు ఎందుకు బతుకున్నాయంటే సమాజం ఏముంటుందని. భార్యాభర్తలు ప్రేమలు లేవు. ఇప్పుడు విడిపోతే బాగోదులే, ఏదోలే, ఒకే ఇంట్లో కానీ ఒకే మనసుతో ఉండట్లేదు. అవి పెళ్ళిళ్ళ? క్రైస్తవ ప్రకారం జరిగిన పెళ్ళిళ్ళ? క్రీస్తు కోరుకున్న పెళ్ళిళ్ళు అవి? వివాహ బంధాలు అలాగ ఉండాలా? ఒక ఇంట్లో ఉంటే పెళ్ళి కాదు, ఒక ఇంట్లో ఉంటే వివాహం కాదు, ఒక మనసుతో ఉంటేనే. వాక్యాన్ని అందుకే తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ నిన్ను రోజు బలపరచాలి, రోజు ఆయన అడగాలి, దేవుడా ఈ విషయంలో ఎలా ఉండాలి. వాక్యాన్ని కేవలం జ్ఞానపరంగా కాపాడక దాన్ని వ్యక్తిగతంగా జీవించాలి. వాక్యం వినడమా, ఈరోజు చెప్తున్నాను చాలా విషయాలు, జీవించాలి, లేకపోతే లాభం లేదు. మీరు విన్న వాళ్ళు ఈరోజు తర్వాత కులం గురించి మాట్లాడితే మీరు చర్చకి రావడం వేస్ట్. విన్న తర్వాత కూడా మారకపోతే ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మా ముఖాలు చూడడానికా? అటెండెన్స్ ఇవ్వడానికా? దానివల్ల ఏం జరగదు. పరలోకంలో ఖచ్చితంగా ఏం జరగదు. మీకు సంతోషం ఉండొచ్చు, ఏదో చేస్తానులే రిలీజియస్ యాక్టివిటీ, దానివల్ల మీకు దేవుని ముందు ఏం లాభం లేదు. దేవుడు మనల్ని మార్చడానికి వచ్చాడు. తాను పవిత్రులుగా ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని తనలా మార్చడానికి వచ్చాడు. ఈరోజు వాక్యం ఉండేది, పరిశుద్ధాత్మ దేవుడు ఉండేది దానికోసమే. మనం నచ్చినట్టు జీవించడానికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. బయట మన జీవితం నిజాయితీగా ఉండాలి. ఇక్కడ 1-2 గంటలు కూర్చొని మారకపోతే లాభం లేదండి. నిక్షేపాన్ని కాపాడుకోవడం, ఆ జ్వాలను జీవించడం అంటే దాని అర్థం ఏమంటే బయట జీవితం. ఇక్కడ అందరం ప్రైజ్ ది లార్డ్ అందరూ ప్రైజ్ ది లార్డ్ వాళ్ళమే భయంకరంగా. ఐ ఆల్వేస్ టెల్ దిస్, మనల్ని చూస్తే ఏంజల్స్ డిప్రెషన్ వస్తుంది. సంఘం లోపల చూస్తే అబ్బాబ్బా ఎంత మాకన్నా గొప్ప సేవకులు వచ్చేసారు ఇక్కడ, మాకన్నా దేవుని ప్రేమించాలి ఎక్కువ మంది వచ్చేసారు, దే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్ ఏంజల్స్. బయటికి వెళ్తే అర్థమవుద్ది ఎవడు దూతలో మనం. హిందీలో అంటా నేను, చర్చ్ మే స్వర్గదూత్, ఘర్ మే యమదూత్. కొంతమంది ఇంట్లో నాన్నగారు వస్తే పులు వచ్చినట్టు ఉంటుంది, ఇంట్లోకి వచ్చేసరికి పులు వచ్చింది భయపడిపోతారు అందరూ. బయట మాత్రం ఆ వ్యక్తి బాబా ఎంత సున్నితమైన మనసు, ఎంత అద్భుతంగా మాట్లాడతాడు, అసలు నోట్లో నాలుకే లేదని అనిపిస్తుంది. బయట లోపలికి వెళ్ళింది నాలుకేంటి 10 నాలుకలు వచ్చేస్తాయి రాక్షసుడిలాగా. ఎలా ఉన్నాం మనం? మూడోది, చావకు ముందే మిగిలిన దాన్ని బలపరచు. సార్ది సంఘానికి రాస్తూ ఈ మాట దేవుడు అంటున్నాడు. మొదటి వచనం, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రమును దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావని పేరు బయట సూపర్ తాజ్మహల్, కానీ తాజ్మహల్ లోపలే ఉందో తెలుసా మీకు? శవం ఉంది అక్కడ. ఇట్స్ యాక్చువల్లీ గ్రేవ్ యార్డ్. అందరూ వెళ్ళి ఫోటోలు తీసేసుకుంటున్నాం. బాగుంటుంది, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. వెళ్ళకపోతే యూ కెన్ జస్ట్ గో, వన్ ఆఫ్ ద 7 వండర్స్ అంటారు దాన్ని. కానీ యాక్చువల్లీ దాని లోపలే ఉంది తెలుసా? శవాలు ఉన్నాయి, కబ్రస్థాన్. మనం తాజ్మహల్లో బయట కనబడిపోతున్నాం. ఎంత మంచి ఫ్యామిలీ అండి, ఎంత చక్కగా ఉంటారండి, అబ్బాబ్బాబ్బాబ్బా. విజయకాంత్ గారిని చూస్తే దేవుడిని చూసినట్టే.
నా నిజం నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, నా దేవుడికి తెలుసు. ఆ నిజం దేవుడికి ముఖ్యం. బయట మనం ఎలాగున్నాం కాదు, బయట మన గురించి ఎలా మాట్లాడుకుంటాం కాదు. వీ కెన్ ఫూల్ ఎవ్రీబడి, బట్ వీ కెనాట్ ఫూల్ గాడ్. దేవుడు అంటున్నాడు, నువ్వు బయట పేరుంది నీకు, అబ్బా ఎంత మంచోళ్ళండి, ఎంత చక్కగా ఉంటారండి, భార్య భర్తలు చూడండి, అబ్బా బాబా బాబా బాబా, ఆ పిల్లలు చూడండి ఎంత బాబా బాబా. ఎందుకు? ఇంట్లో ట్రైనింగ్, రే బయటకు వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు. పిల్లలకి ఏం చెప్తావు? బయటకు వెళ్తే ఇంట్లో జాగ్రత్తగా ఉండప్పుడు సరిపోద్దా? వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ రాంగ్ థింగ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇంట్లో ఏమంటాం? రే బయటకు వెళ్తాం, అంకుల్ ఇంటికి వెళ్తే అక్కడ జాగ్రత్తగా ఉండు రోయ్. కేవలం అక్కడే జాగ్రత్తగా ఉండాలా? చర్చిలో పిల్లలు ఎందుకు కూర్చోరు తెలుసా? ఇంట్లో ప్రార్థనలు లేవు కాబట్టి. వాక్యం చదువుతున్నప్పుడు పాటలు పాడు పిల్లలు అటు ఇటు ఎందుకు తిరుగుతారు తెలుసా? ఇంట్లో మనం నేర్పించలేదు కాబట్టి. ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థన సమయంలో కూర్చోవాలి అని ఇంట్లో నేర్పిస్తే వాళ్ళు బయట కూడా బాగుంటారు. మనం ఏం చెప్తాం? బయటకు వెళ్తాం జాగ్రత్త. బయట ఇంటి లోపల ఎల్లకాలం 24 గంటలు ఒకేలా ఉండాలి మనం. బయట ఒకటి లోపల ఒకటి, అది హిపోక్రసీ. దాన్ని ఏమంటారు తెలియదు? వేషధారణ. దేవుడు అంటున్నాడు, నీకు పేరు బయట ఉంది కానీ నువ్వు చచ్చిపోయావురా అంటున్నాడు దేవుడు. నువ్వు బయట తాజ్మహల్ రా, లోపల శవాలు ఉన్నాయని అంటున్నాడు దేవుడు సారథి సంఘానికి. వారికి మంచి పేరు ఉంది కానీ వారి ఆత్మీయ వాస్తవం వారి దాంతో సరిపోలేదు. బయట రెప్యుటేషన్ కాదు, క్యారెక్టర్. రెప్యుటేషన్ ఏంటి? బయట వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. క్యారెక్టర్ ఏంటి? మనం నిజంగా ఎవరు. రెప్యుటేషన్ ఇస్ వాట్ పీపుల్ థింక్ యు ఆర్. క్యారెక్టర్ ఇస్ హూ యు ఆర్. మనం క్యారెక్టర్ మీద ధ్యానం పెట్టుకోలేదు, రెప్యుటేషన్ గురించి కాదు. మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నా ముఖ్యం కాదు. దేవుడు కూడా అది ముఖ్యం కాదు. నేను ఎవరినో అది నాకు ముఖ్యం, దేవుడికి అది ముఖ్యం. సారథి సంఘానికి దేవుడు అదే అంటున్నాడు, నువ్వు బయట ఎంత పేరున్నా నాకు పని లేదు. క్యాప్స్టోన్ చర్చ్ చాలా మంచి సేవ చేస్తున్నారు, మనం అందరూ గొప్పలు చెప్పుకోవచ్చు. మనం గిఫ్ట్లో పార్ట్నర్స్, మనం మిషన్కి చాలా, కానీ నిజంగా మన సంఘస్థులు ఎలాగ ఉన్నారు అది దేవుడికి ముఖ్యం. మనం ఎలాగున్నాం? మనం 10 లక్షలు ఇస్తున్నాం, 30 లక్షలు ఇస్తున్నాం, 50 లక్షలు ఇస్తున్నాం, దట్స్ ఆల్ ఫైన్. కానీ ఎక్కడి నుంచి ఇస్తున్నాం? మనం మారామా? దేవుడు మన డబ్బుల కన్నా మన కోసం, దేవుడు మన డబ్బులను ప్రేమించలేదు, మనల్ని ప్రేమించాం. మనల్ని ప్రేమించి తాను అర్పించుకున్నాడు. మనతో ఏం కోరుకున్నా? మీరు కూడా అర్పించుకోండి. ఆ అర్పించుకున్న వాళ్ళ తర్వాత మనం మిషన్ పనులు చేయాలి. మనం మారకుండా ఏం మిషన్ చేస్తామండి? ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నావంటే నీలో అంతో కొంత మిగిలింది. దేవుడు అదే అంటున్నాడు. ఈరోజు కూడా నువ్వు సంఘంలో వచ్చావంటే, ఈరోజు కూడా వాక్యం వింటున్నావంటే, ఈరోజు కూడా నువ్వు కాస్త కూస్త ప్రార్థన చేస్తావంటే మొత్తం చనిపోలేదు, కోమాలో ఉన్నావు, నీకు స్కోప్ ఉంది. సారథి సంఘానికి దేవుడు అదే అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ క్రియలు నా దేవుని సంపూర్ణమైనగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఆల్మోస్ట్ డయింగ్ వాటిని ఏం చేయొచ్చు? నిలబడవచ్చు. వీ హ్యావ్ నాట్ లాస్ట్ ఇట్. ఎంకరేజ్మెంట్ ఏమంటే, దేవుడు ఏమంటాడంటే, నువ్వు బయట ఉన్నావు, లోపల ఎలాగున్నావు, అయినా కూడా నథింగ్ ఈజ్ లాస్ట్, స్టిల్ దెర్ ఇస్ సమ్ హోప్. ఇప్పుడు కూడా అవకాశం ఉంది, మారడానికి అవకాశం ఉంది, ఇప్పుడు కూడా నిలబడడానికి అవకాశం ఉంది. ఇంత కొంచెం ఉన్నా కూడా దేవుడు దాన్ని వినియోగించుకుంటాడు. ఈరోజు సంఘాన్ని దేవుడు ఏమంటాడంటే, నువ్వు తక్కువగా ఉన్నావు, చాలా విషయాలు నువ్వు తక్కువగా ఉన్నావు, కానీ కంగారు పడకు, కుంగిపోవద్దు. ఈరోజు దేవుడు మనల్ని గద్దించింది లేదా మన ముఖాలను చూపించింది మనల్ని పారేయడానికి కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మనల్ని తగ్గించడానికి కాదు. ఇవి చెయ్యొద్దు, కానీ నీలో కొంత ఉంది, దాంతో మొదలుపెట్టు. చిన్న విశ్వాసం ఉన్నా చాలు, కొంచెమైనా నీలో ప్రేమ ఉంటే చాలు, నేను దాన్ని ఏం చేస్తాను? బలపరుస్తాను. చిన్న విశ్వాసం. దేవుడా, తప్పులు చేస్తున్నాను, నీ వాక్య ప్రకారం నేను నడచట్లేదు, ఇంతవరకు చాలా చేశాను, అయినా నువ్వే దేవుడిని నమ్ముకుంటున్నా, అది చాలు దేవుడికి. నువ్వు మాత్రమే నాకు రక్షకుడివి, నువ్వు మాత్రమే నన్ను బలపరిచేవాడివి, నువ్వు మాత్రమే నన్ను నడిపించాలి అనే కోరుకుంటే చాలు. దానివల్ల దేవుడు ఏమంటాడంటే, నేను బలపరుస్తాను, మిగిలిన దాన్ని బలపరచు. డోంట్ గివ్ అప్. తక్కువ ఉన్నాయి,
ఎదగాల్సిన చాలా ఉన్నాయి, అందరి జీవితాలు ఉన్నాయి. కానీ ఉన్నదాంతో మొదలుపెట్టు. ఒక ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలవా? ఒక 10 నిమిషాల వాక్యం చదవగలవా? దాంతో మొదలుపెట్టు. కుంగిపోవద్దు. దేవుడు మనల్ని మన ముఖాలను చూపించడానికి, మనం పాడు చేయడానికి కాదు, ముఖాలను సరిదిద్దుకోవడానికి. పొద్దున్న మనం చూస్తాం కదా మిర్రర్, ఎందుకు చూస్తాం? చూడగానే బాగుంటామా? బాగోం. అందుకే ముఖాలు కడుక్కుంటాం, పౌడర్లు వేసుకుంటాం, హెయిర్ స్టైల్ చేసుకుంటాం, బాగలేదు కాబట్టి. దేవుడు మన వాక్యం ద్వారా, తన వాక్యం ద్వారా ఎందుకు చెప్తాడంటే, ఇది ఇక్కడ సరిదిద్దుకో. ఇట్స్ లైక్ ఎ మిర్రర్, నాట్ టు కండెమ్ us. ప్లీజ్ నెవర్ మిస్టేక్ దిస్. ఆయన హెచ్చరిక మనల్ని బాగుపరచడానికి, ఆయన గద్దింపు మనల్ని బాగుపరచి అక్కడే ఉండమని చెప్పడానికి కాదు, లేదా నువ్వేం చేయలేవని కాదు. అక్కడ ఉండడం నాకు నచ్చట్లేదు, నువ్వు నా సాయం తీసుకో, అక్కడ నుంచి ఎదుగు అని చెప్తున్నాడు దేవుడు. కానీ నేను అంతా బాగున్నానంటే దేవుడు ఏం చేయడు. నేను ఇలాగే కాంప్రమైజ్ ఉంటానంటే దేవుడు ఏం చేయడు. చెప్తాడు నీకు. నా మిర్రర్ నాకు చెప్తుంది, అరే నీ జుట్టు చెరిగిపోయిందని చెప్తుంది మిర్రర్. అలా విడిచిపెడితే మిర్రర్ ఏం చేయలేదు కదా. అర్థం ఏం చేయగలదా? అర్థం చూపిస్తుంది అంతే. సరి చేసుకోవడం నా పని. దేవుడు కూడా అంతే. దేవుడు చూపిస్తాడు, ఈ విషయంలో నువ్వు సరిగ్గా లేవు, సరి చేయడానికి నీకు సాయం చేస్తాను. ఆ దువ్విని కూడా దేవుడు ఇస్తాడు సరి చేసుకోవడానికి. ఆ చేతులు కూడా దేవుడు ఇస్తాడు, ఆ కళ్ళు కూడా దేవుడు ఇస్తాడు సరి చేసుకోవడానికి. వాక్యం అది. అందుకేమంటాడంటే, బయట నువ్వు ఎలాగున్నావు కాదు, మనుషుల గురించి ఏం మాట్లాడు, నువ్వు పరిశీలించుకో. యేసేమన్నారు? మేల్కో, మిగిలిన దాన్ని బలపరచు, లేదా అది చచ్చిపోతుంది. బిఫోర్ ఇట్ డైస్ గెటప్. చిన్న విశ్వాసం ఉన్నా చాలు. యేసు ప్రభువు అని నమ్ముకున్నా కదా, కనీసం అక్కడి నుంచి మొదలుపెట్టు. ఆత్మీయ అలసటను ఆత్మీయ అప్రమత్తతో ఎదుర్కోవాలి. స్పిరిచువల్ లేజినెస్. కానీ మనం జాగ్రత్త పడాలి, దేవుడిలో ఉండాలి, దేవుని వాక్య ప్రకారం నడవాలి అని కోరుకుంటే దేవుడు మనల్ని నిలబెడతాడు. బలపరచడం అంటే కార్యం, క్రమశిక్షణ, ప్రార్థన, వాక్యం, సంఘ సంబంధం ద్వారా నిరంతర పునరుద్ధరణ అవసరం. మన వల్ల ఒంటరిగా జరిగేది కాదు అది. ప్రార్థన ఒంటరిగా చేయొచ్చు, వాక్యం ఒంటరిగా చేయొచ్చు, కానీ సంఘంతో సంబంధం ఉండడం చాలా ముఖ్యం. ఒక ఫెలోషిప్ ఉండడం చాలా ముఖ్యం. ఒంటరిగా వెళ్ళే పయనం కాదు ఇది. దేవుడు అందుకే సంఘాన్ని సృష్టించాడు, దేవుడు అందుకే సంఘాన్ని నిర్మిస్తున్నాడు. ఒకరితో ఒకరు కలిసి, ఒకరితో ఒకరు నిర్మించుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కేవలం పాస్టర్స్తో మాత్రమే కాదు, ఒకరితో ఒకరు, అందరూ ఒకరినొకరు మనం మేల్కొల్పించాలి. ఎవరైనా తప్పుదారులు వెళ్తుంటే, ఎవరైనా కొంచెం తడబడుతుంటే వాళ్ళని చేతులతో పట్టుకొని లాపాలి. అందుకే సంఘం ముఖ్యం, ఫెలోషిప్ ముఖ్యం. సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్, గ్రోత్ ఈజ్ కమ్యూనల్. రక్షణ స్వంతంగా దొరుకుతుంది, కానీ ఎదగడం సంఘంలోనూ జరుగుతుంది. దేవుని కార్యాలు అవి. అందుకే సంఘానికి రావడం, సంఘంలో పాల్గొనడం, కేవలం ముఖాన్ని చూపించి వెళ్ళిపోవడం కాదు. సంఘంలో నేనేం చేయగలను? మన ప్లగ్ఇన్స్ ఉన్నాయి, చాలా ముఖ్యమైన చోటది. మీరు ఇంకా ప్లగ్ఇన్స్లో లేకపోతే ప్లీజ్ స్టార్ట్ వన్ ఆర్ బీ పార్ట్ ఆఫ్ వన్. పాస్టర్ గారిని కలవండి, చాలా ముఖ్యం. నిన్న కూడా కలిసాం, ఎంత ఆనందంగా కలిసాం. కేవలం భోజనాలు కాదు అక్కడ కలిసేది, ఒకరితో ఒకరు ఒకరినొకరు తెలుసుకోవడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ నష్టాలు, వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోవడం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం కోసం చాలా ముఖ్యం. గ్రీక్లో ఏమంటారంటే గ్రెగోరియో అంటారు, మేల్కోవడం అంటాడు, వేకప్, కాపలా కాయడం. ఇది మనం ఆటోమేటిక్గా జరగదు. మనం ఏం చేయాలి? దాని గురించి కష్టపడాలి, శ్రమ పడాలి, ముందుకు రావాలి. దేవుడా, ఈ విషయంలో నేను ఇంకా ఎదగాలి, ఈ విషయంలో నేను తక్కువన్నాను, సాయం చేయండి. ఎదిగిస్తాడు దేవుడు. సో దాదాపు ఆరిపోయిందా లేదా మరింత రగిలించడానికి సిద్ధంగా ఉందా? మీలో విశ్వాసం, మీ ప్రార్థన జీవితం, మీ వాక్య జీవితం, మీ వ్యక్తిగత జీవితం మొత్తం ఫినిష్ అయిపోయిందా లేదా? ఇక్కడ కూర్చున్నారు కాబట్టి, వాక్యం వింటున్నారు కాబట్టి ఇంకా పూర్తి అవ్వలేదు. యూ స్టిల్ హ్యావ్ దట్ స్పార్క్ మీలో ఉంది, అందుకే ఇక్కడ ఉన్నారు మీరు, అందుకే ఈ వాక్యం వింటున్నారు మీరు. దేవుడు ఏమంటాడంటే, దానికి కొంచెం గాలి, ఫ్యాన్ ఇట్ సో దట్ ఇట్ కెన్ బికమ్ ఏ ఫ్లేమ్. ఏం చేయాలి? ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ నిర్మించు, చిన్నగా ప్రారంభించు, కానీ స్థిరంగా కొనసాగించు. నో సడన్లీ డోంట్ సే ఐ విల్ రీడ్ బైబిల్ 1 hour. కొంతమంది హీరోయిజం అయిపోతుంది, మంచి మెసేజ్ వింటారు, ఈ రోజున గంట సేపు, 5 నిమిషాలే చదవలేకపోతున్నావు, గంట సేపు ఎలా చేస్తావు? స్టార్ట్ విత్ 5 to 10 minutes. డోస్ కొంచెం మెల్లమెల్ల పెంచు.
ఎందుకంటే పెద్ద నిర్ణయం తీసుకున్నాం అనుకో, చేయలేకపోతే ఇంకా నిరాశ వస్తుంది. చిన్న నిర్ణయం తీసుకో. ఇప్పుడు జీవితంలో ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు, ఎప్పుడు వాకింగ్కి వెళ్ళలేదు, సడన్గా 10 కిలోమీటర్ నడుస్తున్నట్టు కుదురుతుందా? కుదరదు. పొద్దున్న లేసి 10 మినిట్స్ వాక్ చేసుకుని అపార్ట్మెంట్ చుట్టూ తిరిగేస్తుంది, అది ఈజీ. బిగిన్ విత్ దట్. ఆ 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు అలా పెంచుకోవచ్చు మెల్లమెల్లగా. వాక్యంలో కూడా అంతే, ప్రార్థనలో కూడా అంతే. ఇప్పుడు ఈరోజు 10 నిమిషాలు చేస్తున్నారు అనుకోండి, 15 నిమిషాలు చేయండి, 20 నిమిషాలు చేయండి, దాని ఏకంగా గంట పెట్టకండి, కానీ కన్సిస్టెంట్గా చేయండి. ఒక టైం ఫిక్స్ చేసుకోండి, ఈ సమయంలో ఇంకేం చేయను. మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు నాకు ఎప్పుడు ఫోన్ చేయొచ్చు, ఎప్పుడు ఫోన్ చేయకూడదు అనేసి. నా టైం టేబుల్ చాలామంది తెలుసు. మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఈ టైంలో ఈయన ఫోన్ ఎత్తడు, మెసేజ్ కూడా పెట్టరు ఆ టైంలో. తర్వాత కూడా మెసేజ్ పెడతారు, కెన్ ఐ టాక్ టు యూ అనేసి. నా అలవాటు వాళ్ళకి తెలిసిపోయింది. క్రమశిక్షణలో ఉండడం, దేవుని వాక్యంలో మళ్ళీ సంబంధం కలుగు, అది నిన్ను గద్దించని ఆదరించని. వాక్యం ప్రతిసారి ఆదరించు, కొన్నిసార్లు గద్దిస్తుంది కూడా, ప్రతిసారి గద్దించదు కూడా, చాలాసార్లు ఆదరిస్తుంది కూడా. నువ్వు వాక్యాన్ని తన పని చేయనివ్వండి. కేవలం కొన్ని వాక్యాలే కాదు, చాలామందికి కీర్తన 23 ఇష్టం, మళ్ళీ అదే చదువుతారు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అది కూడా చదవండి. 119 చదవండి. వాక్యం గురించి చాలా ఉన్నాయి దాంట్లో. మీ సేవను, దేవుడిచ్చిన సేవను పునరుద్ధరించు. నువ్వు ఒకప్పుడు దేవునికి చేసిన పనిలో మళ్ళీ అడుగులు వేయి. చాలా ముఖ్యం. సమ్టైమ్స్ వి స్టార్టెడ్ సంథింగ్ అండ్ వి స్టాప్డ్. చాలాసార్లు నిరాశపడతాం, అరే జరగలేదు, ఏం లాభం. స్టార్ట్ అగైన్. నీ ముందు ప్రేమని మళ్ళీ తీసుకురా అంటాడు దేవుడు. 4వది, గుర్తించు మరియు పశ్చాత్తాపడు. గుర్తించు మరియు పశ్చాత్తాపడు. రికగ్నైజ్ అండ్ రిపెంట్. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పొందిన దాన్ని, విన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని గట్టిగా పట్టుకొని పశ్చాత్తాపడు. పశ్చాత్తాపం అంటే ఏంటి? నువ్వు ఉండాల్సిన చోట్ల నేను లేను, దాని గురించి నేను బాధపడుతున్నాను, దాన్ని సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. దాని అర్థం అది. పశ్చాత్తాపం అంటే నేను ఎక్కడ ఉండాలో అక్కడ లేను, నేను అక్కడ ఉండాలనుకోవట్లేదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ వేర్ ఐ సపోజ్ టు బి, బట్ ఐ విల్ మేక్ మై ఎఫర్ట్ టు బీ వేర్ ఐఎమ్ సపోజ్ టు బి. దట్స్ వాట్ రిపెంటెన్స్ ఇస్. కానీ దానికి రికగ్నైజ్ చేయాలి. అన్నీ బాగున్నాయంటే మనం ఏం చేయలేం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అంతా బాగున్నానంటే ఈ డాక్టర్ ఏం చేయగలడు? నాకు ఇది దగ్గు ఉందండి, రాత్రి చెమటలు వస్తున్నాయండి, నాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తాను కదా అని చేయగలడు. అన్నీ బాగున్నాయంటే ఏం చేయలేడు ఎవడు. దేవుడు కూడా మనల్ని ఫోర్స్ చేయడు. ఆయన 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 మనం ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, కానీ మనం ఫోర్స్ చేయడు. ఆయన బలవంతంగా ఏ పని చేయడు దేవుడు మన జీవితంలో. మనం కోరుకుంటూనే చేస్తాడు. చెప్తాడు కానీ విడిచిపెట్టేస్తాడు. పునరుజ్జీవం ఎప్పుడు వస్తుంది? ఎల్లప్పుడూ జ్ఞాపకం మరి పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటుంది. నేను ఎక్కడి నుంచి పడిపోయాను? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడ్ల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఎగ్జామిన్. నేను ఉండాల్సిన చోట్ల ఉన్నానా లేదా విశ్వాసపరంగా? ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నేను ఉండాల్సిన స్థలంలో ఉన్నానా లేదా? అది నిష్పక్షపాతంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే సెల్ఫ్ జడ్జ్మెంట్కి చాలా లీనియంట్ అయిపోతాం. సాకులు చెప్పుకుంటాం, నా పరిస్థితి ఇలాగ ఉంది అందుకు ఇలా చేశాను. ఇంకోళ్ళు జడ్జ్ చేయమంటే భయంకరంగా జడ్జ్ చేస్తాం. వాళ్ళు అంతే, వాళ్ళు మారరు. ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఇట్ షుడ్ బి అదర్ వే రౌండ్. ఇంకొకరి గురించి మాట్లాడినప్పుడు మనం ప్రేమతో చూడాలి వాళ్ళని. మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు చాలా గంభీరంగా చూడాలి. ఈ చిన్న విషయం కూడా నా జీవితంలో ఉండకూడదు, ఎందుకు వచ్చింది ఇది ఎలా తీసేయగలను దీన్ని, అలా ఆలోచించాలి. దేవుడు అందుకు అంటున్నాడు, ఎక్కడి నుంచి పడిపోవో ఆలోచించు. దేవుని బిడ్డగా ఉండవలసిన వాడువు చిన్న చిన్న విషయాలు ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నావు?
ఏవైతే నాకు నచ్చవో ఆ పనులు ఎందుకు చేస్తున్నావు? అప్పుడు ఏం చేయాలి? అలాంటి జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడు మనకి చూపించినప్పుడు మారు మనసు పొందిన వాడివై పశ్చాత్తాపడుతూ, దేవుడా ఈ విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. అక్కడ మారి కొత్త జీవితంలో మళ్ళీ ప్రవేశించాలి. ఆ తప్పులు మళ్ళీ చేయకుండా, ఆ తప్పుల్లో మళ్ళీ వెళ్లకుండా, దేవుడికి నచ్చవు ఆ పనులు మళ్ళీ చేయకుండా ఆయనతో నిలబడ్డం, అది దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ఒకప్పుడు కలిగిన ఆరంభ ఉత్సాహం, సత్యం, విధేయతను గుర్తు చేసుకుని మన ఆత్మీయ శక్తిని తగ్గించిన అలవాట్ల నుండి తిరిగి రావాలి. కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయం ఇంటికెళ్ళి చదవండి. దావీదు రాసిన అద్భుతమైన కీర్తన అది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సామ్స్. పశ్చాత్తాపం అంటే ఏంటో అక్కడ కనపడుతుంది. మారు మనసు పొందడం అంటే ఏంటో తెలుస్తుంది. ఎంత అద్భుతమైనది అది 51వ కీర్తన. చదవండి మీరు, దాని మీద మననం చేయండి. ఎప్పుడు రాశాడు దావీదు అది? బత్షెబతో పాపం చేసినప్పుడు, అది దాచిపెట్టినప్పుడు నాతాన్ వచ్చి గద్దిస్తాడు, చెప్తాడు, ఒక అద్దం చూపిస్తాడు, నువ్వే రాదే ఆ వ్యక్తి అనేసి. అప్పుడు రాశాడు అది. పాపం కనబడగానే రాసినవి. మారు మనసు పొందడానికి కోరుకునే, నాలో ఒక నూతన హృదయాన్ని ఇవ్వు దేవుడు అని కోరుకుంటాడు. పాత హృదయాన్ని మొత్తం తీసి పడే అంటాడు. రిపేర్ కాదు, రీప్లేస్ చేయమంటాడు. చాలామంది మనం రిపేర్ చేసుకుంటాం కాబట్టి టైర్లు మళ్ళీ మళ్ళీ పంచర్ అవుతున్నాయి. సమ్ టైర్స్ నీడ్ టు బి చేంజ్డ్, నీడ్ టు బి థ్రోన్ అవుట్. మనం రిపేర్లు చేసుకుంటున్నాం, ప్యాచ్ వర్క్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీ పంచర్ అయిపోతున్నాయి లైఫ్లో. వాట్ నీడ్స్ టు బి రీప్లేస్డ్, డోంట్ రిపేర్. కొన్ని సంబంధాలను మనం రీప్లేస్ చేయాలి, కొన్ని నిర్ణయాలను మనం రీప్లేస్ చేయాలి, కొన్ని స్నేహితాలను మనం రీప్లేస్ చేయాలి. చాలాసార్లు మన స్నేహితులు మన సర్వనాశనం చేస్తున్నారు. క్రైస్తవుల పేరుకి వచ్చి మీకు చేత ఆయన ఇద్దరులే విజయకాంత్, ఆయన నార్త్ ఇండియాలో ఉంటాడు, డాక్టర్, ఆయన ఇష్టమంటే మాట్లాడుకుంటారు. మన సంగతులు ఆడికి ఏం తెలుసు? ఇలాంటి మాట్లాడతారు, ఉంటారు చర్చిలో ఇలాంటి దొంగలు చాలామంది. ఆయనకేం అర్థమవుతుంది బాపనోడు, మా కష్టాలు మావి. ఇలాంటి దొంగోళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు కట్టప్పాలి మీ జీవితాల్లో. జాగ్రత్త. దేవుడు వాక్యం విజయకాంత్ మాట్లాడితే వినకండి, యశ్వంత్ మాట్లాడితే వినకండి, చైతన్య మాట్లాడితే వినకండి, దేవుడు మాట్లాడితే వినండి. దేవుడు వాక్య ప్రకారం మాట్లాడితే, ఎవడు మాట్లాడినా దేవుడు వాక్యం కాబట్టి వినండి. అది మీకోసం. మీరు మారితే మీకు సుఖం, మీరు మారకపోతే మీకు నరకం, మీ ఇష్టం. దేవుడు అదే అంటాడు, దీపస్తంభాన్ని నేను తీసేస్తాను, ఎల్లకాలం నీ దగ్గర దీపస్తంభం ఉండదు, ఎల్లకాలం ఈ వాక్యం ఉండదు, ఎల్లకాలం ఈ సంఘం ఉండదు. అవకాశం ఉంది కాబట్టి ఈరోజే మారు అంటున్నాడు దేవుడు. రాజీ పడకు. రాజీ పడ్డావంటే రాజుతో ఉండవు. రాజీ పడ్డావంటే రాజుతో ఉండవు. దేవుడు కోరుకుంటున్నాడు, ఎవరితో ఉండాలనుకుంటున్నావు, ఎవరు బిడ్డగా ఉండాలనుకుంటున్నావు. బయట తాజ్మహల్లా కనబడుతున్నా కానీ లోపల నువ్వు సవాళ్ళను పెట్టుకొని తిరుగుతున్నావు. ఆ లోపల సవాళ్ళను తీసిపారంటున్నాడు దేవుడు. 5వ విషయం, ఆఖరి విషయం, దాన్ని ముందుకు అందించు మరియు స్థిరంగా నిలిచి ఉండు. బెస్ట్ వే టు లర్న్ ఇస్ టీచ్. నేను ఇది నేర్చుకున్నాను. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, దేవుడు నన్ను సేవకు పిలిచింది దానికోసమే. ఇంకో నేర్పించడం నేను చదువుకోవాలి. ఇట్స్ యాక్చువల్లీ గ్రేస్ ఆఫ్ గాడ్ ఆన్ మీ. నేను మీకు చెప్తున్నానంటే దానికోసం నేను చదవాల్సి వచ్చింది కదా. ఇది నన్ను మార్చడానికి దేవుడు నాకు సేవ ఇచ్చాడు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. మీరు మారినా మారపోయినా పని లేదు, నేను మారుతున్నాను దేవుని కృప వల్ల. ఈ వాక్యం చదివి బోధించాలంటే నాకు ఇది అర్థం కావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడొస్తుంది? ఆయన వాక్యం నడిస్తేనే. మీకు ఎలా చెప్పగలుగుతాను? నేను నడిస్తే కదా. ఇప్పుడు నేను నా పెళ్ళిలో కులం చూసుకుంటే మీ కులం గురించి మాట్లాడగలనా? నేను నా పెళ్ళిలో కట్నం తీసుకుంటే నేను కట్నం గురించి మాట్లాడగలనా? కదా. దేవుడు నన్ను మారుస్తున్నాడు. మనం ఎదగాలంటే మనం నేర్చుకున్న విషయాలు ఇంకో నేర్పించడం మొదలు పెట్టండి. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏమంటాడు? నువ్వెవరు ఏ విషయాలైతే నేర్చుకున్నావో నా ద్వారా ఇంకొకరికి అప్పగించు.
2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 2, 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. అప్పగించడం అంటే నేను నేర్చుకున్నాను, నేను నేర్పిస్తున్నాను. అందుకే దేవుడు మన కుటుంబం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు. మన పిల్లలకి మనం నేర్పించాలంటే మనం నేర్చుకోవాలి కదా. సంఘంలో ఇంకొకరు నేర్పించాలంటే మనం నేర్చుకోవాలి కదా. నేర్చుకో నేర్చుకో నేర్చుకో, నేర్పించు నేర్పించు నేర్పించు. దేవుడు అది కోరుకున్నాడు. స్థిరంగా ఉండాలంటే కంటిన్యూస్గా నేర్పించాలి. నేర్పించడం కేవలం పోడియం కాదు, ఇక్కడ కాదు. ఇక్కడ అందరూ వస్తే మరి అక్కడక్కడ కూర్చుంటాడు. ఇక్కడ మీరు నేర్చుకున్నారు, మీ ప్లగ్ఇన్లో వెళ్ళి నేర్చుకోండి, నేర్పించండి, డిస్కస్ చేయండి. అదే కదా మళ్ళీ మళ్ళీ ప్లగ్ఇన్లో చేయమని చెప్తున్నాం మీకు. ఈ ఆదివారం విన్న విషయాన్ని మీ శనివారం మరి గుర్తు చేసుకోండి, శుక్రవారం మరి గుర్తు చేసుకోండి. దాని గురించి మళ్ళీ ఆలోచించండి, మీలో మీరు డిస్కస్ చేయండి. అదే కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఆర్ వి టెలింగ్ దట్? దానివల్ల ఏమవుద్ది? ఏం నేర్చుకున్నామో అది పాటించగలుగుతున్నామా లేదా, పాటించడంలో వచ్చిన కష్టాలు ఏంటి, దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు, ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు ఎలా ముందుకు వెళ్ళాలనేసి. నేర్పించు. కాపాడడం మరియు బలపరచడం స్వార్థపరమైన కార్యాలకు మన కోసం కాదు, అవి ఇతరుల కోసం, విశ్వాసాన్ని సజీవంగా ఉంచడం కోసం. కేవలం నా విశ్వాసం నేను ఉంటే కుదరదు. దేవుడు నాతో అదే అన్నాడు. నేను దేవుడు నమ్ముకున్న రోజు దేవుడు నాతో అన్నాడు, నువ్వు రక్షింపబడ్డది ముఖ్యం కాదు, ఇతరులకు రక్షించబడాలి. నేను దేవుడితో అన్నాను, దేవుడా నేను నమ్ముకున్నాను, ఇంకేం పని ఉంది, అయిపోయింది కదా, నా టికెట్ వచ్చింది, కన్ఫర్మ్ టికెట్ పరలోకానికి, ఇంకేం పని ఇక్కడ. దేవుడు అన్నాడు, చాలామందికి ఇంకా వాక్యం తెలియదు, చాలామందికి ఆ రక్షణ భాగ్యం లేదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. నువ్వు నేర్చుకునే విషయాలు మిగతా వాళ్ళు నేర్పించాలి. మీరు ఏం నేర్చుకున్నారు మొత్తం కాదు, ఏది అర్థమైతే అది ఇంకోటి చెప్పండి. మీ ఆఫీస్లో చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి, మీ బంధువులు చెప్పండి, ఆటో వాడికి చెప్పండి, ఊబర్ డ్రైవర్ చెప్పండి, ఎవరికైనా చెప్పండి మీరు నేర్చుకున్న విషయాలు. సత్యాన్ని నమ్మకమైన వారికి అప్పగించు. నెక్స్ట్ జనరేషన్. ఒక విషయం తెలుసా, సంఘం పాడవడానికి ఒక్క జనరేషన్ చాలు. ఒక్క జనరేషన్ పాడైపోయిందంటే సంఘం ఉండదు, నెక్స్ట్ జనరేషన్. తెలుసా? ఈరోజు మనం అయోమయం పరిస్థితుల్లో ఉన్నామంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అస్సలు లేదు, వాళ్ళు రారు. చర్చికి బయలుదేరుతున్నప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి, చర్చిని తిరిగేటప్పుడు ఎలా మాటలు ఉంటాయి, మన పిల్లలు వింటున్నారు తెలుసా మాటలు? విసిగిస్తున్నారండి, మళ్ళీ వెళ్ళాలండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత చర్చికి అసలు రారు. తల్లిదండ్రులే విసిగిపోయారు, మనం ఎందుకు వెళ్ళడం? ఇప్పుడు మన భయం మీద వస్తున్నారు, వాళ్ళ నిర్ణయాలు తీసుకుని వాళ్ళు రారు. 1 generation away, the whole church can be destroyed. యూరోప్ వెళ్ళి చూడండి, చర్చెస్ ఆర్ డెడ్. ఇంగ్లాండ్లో చర్చిలు లేవు ఇప్పుడు, సంఘాలు లేవు ఇప్పుడు, బిల్డింగ్లే మిగిలిపోయి, జనాలు లేరు అక్కడ. ఎందుకంటే సంఘం కార్యాలు చేయడం మర్చిపోయింది. రిలీజియన్ వచ్చింది కానీ రిలేషన్షిప్ రాలేదు. దేవుడు అంటున్నాడు సర్దీస్కి, తమ వస్త్రాలను మలినపరచని కొందరిని గుర్తించాడు. ఆ సర్దీస్ రాసినప్పుడు అంటాడు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు నేను వినియోగించుకుంటాను. దేవుడికి పెద్ద కూటమి అవసరం లేదు, విశ్వాసంతో ఉన్న కొద్దిమంది చాలు. హీ డజంట్ నీడ్ బిగ్ క్రౌడ్స్, హీ నీడ్స్ ఫెయిత్ఫుల్ పీపుల్, ఈవెన్ ఇఫ్ 1 person is enough. ఒక వ్యక్తి ద్వారా దేవుడు ప్రపంచాన్ని మార్చేస్తాడు. బైబిల్లో చూడండి, ఇప్పుడు రేపు కూడా చూడండి, 1 man's prayer God honors, 1 man's obedience God honors. Will you be that one? మీరు ఆ వ్యక్తిగా ఉంటారా? నిలబడతారా? దేవుడా ప్రపంచం ఎలా చేస్తున్నా నాకు అనవసరం, మా ఇంట్లో ఎలాగున్నారు నాకు అవసరం లేదు, నా భార్య భర్తలు ఎలాగున్నా నాకు అవసరం, పిల్ల నేను నీతో ఉంటాను, నేను నీ ప్రకారం నడుచుకుంటాను, ఆ జ్వాలను నేను జీవించుకుంటూ ఉంటాను. ఐల్ కీప్ ఫ్యానింగ్ దట్ ఫ్లేమ్. 3 ప్రశ్నలతో ముగిద్దాం. దేవుడు నాకు అప్పగించిన ఏ సత్యం లేదా వరం కాపాడవలసిన అవసరం ఉందా? డూ యూ రికగ్నైజ్ వాట్ యు హ్యావ్ గాట్? విశ్వాసం ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, సంఘం ఉంది, కుటుంబం ఉంది, ఉద్యోగం ఉంది. దాని విలువని మీరు గుర్తిస్తున్నారా? దేవుని దృష్టిలో మన దృష్టిలో కాదు, సంసారపరంగా కాదు, లోకపరంగా కాదు, దేవుని దృష్టిలో దేవుడిచ్చిన విషయాలు మనం ఎలా చూస్తున్నాం?
నా విశ్వాసం లేదా సేవలో ఏ భాగం మసకబారుతుంది మరియు బలపరచవలసిన అవసరం ఉందా? నా ప్రార్థన జీవితంలో బలపరచిన అవసరం ఉందా? నా వ్యక్తిగత నిర్ణయాల్లో బలపరిచిన అవసరం ఉందా? నా కుటుంబంలో బలపరిచిన అవసరం ఉందా? నా వాక్యం చదవడంలో, వాక్య భాగంలో అర్థం చేసుకోవడం బలపరిచిన అవసరం ఉందా? సంఘంలో నేను చేయాల్సినవి ఉన్నాయా? అడగండి మీరు. మూడవ ముఖ్యమైనది, నేను ఆ జ్వాలని ఎవరికి అందించగలను? తద్వారా వచ్చే తరం క్రీస్తు కొరకు ప్రకాశించగలుగుతుంది. ఆలోచించండి. మీ పిల్లలే కావచ్చు, సంఘంలో పిల్లలే కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వచ్చిన దాన్ని నేను ముందుకు ఇస్తున్నానా లేదా? ఇవ్వాలని కోరుకుంటున్నాను లేదా? అవకాశం కోసం ప్రార్థన చేస్తున్నాను లేదా? జ్వాలని మండనివ్వండి, జీవంగా ఉంచుకోండి. లెట్ ఇట్ బి అలైవ్, లెట్ ఇట్ నాట్ డై. చిన్న నిప్పు ఉన్నా చాలు, చిన్న స్పార్క్ ఉన్నా చాలు, ఇట్ కెన్ బికమ్ ఎ ఫ్లేమ్. డోంట్ లెట్ ఇట్ డై, డోంట్ లెట్ ఇట్ డై. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం పరిశీలించుకుందాం, మనం ఎక్కడున్నాం మన విశ్వాసంలో, మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలో, వాక్యం చదవడంలో, సంఘంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ప్రకారం నడుస్తున్నామా లేదా? వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా? లేదా కాంప్రమైజ్డ్ లైఫ్స్ ఉన్నాయా? ఏ విషయంలో అయినా దేవుని వాక్య ప్రకారం నడవలేకపోతే కాంప్రమైజ్, అది క్షమాపణ వేడుకుందాం. దేవుడు యేసు ప్రభు రాజు అంటే దాని అర్థం ఏమంటే మన ఆలోచనలకు రాజు, మన నిర్ణయాలకు రాజు, మన కోరికలకు రాజు, మన చిత్తానికి రాజు. పాస్టర్ యశ్వంత్ గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. తండ్రి, మరొకసారి మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దించినందుకే నీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము విని మర్చిపోకుండా దాన్ని స్వీకరించి నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.